హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నైట్ చెప్పాను కదా! వంకాయ ఫిష్ ఫ్రై లాగా చేశానని. ఇది దీనికి ఏంటంటే ఇది ఉండాలి. దాని పేరేంటి? అట్ల రేకు ఉంటది కదా! అట్ల రేకు మీద మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఈ పౌడర్ కూడా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, కారము, కొద్దిగా ఆయిలు అయితే యేసుకొని వంకాయలైతే ఇలా పొడవుగా కట్ చేయాలి. అవి నాకు మంచిగా కట్ చేయడం రాలేదు. ఇదైతే మసాలా ఇంక మనం ఫిష్ ఫ్రైకి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేశాను. రెడీ చేసి వంకాయలైతే పొడవుగా కోసి దానికి పట్టించేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసానమాట. ఉంచేసి ఇంకా అట్ల రేకు మీద మనం ఫిష్ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. కానీ మా దగ్గర అట్ల రేకు లేదని చెప్పేసి కడాయిలో పెట్టాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువేసి. ఆ కడాయి ఏంటంటే మాడిపోతుందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం సూపరొచ్చింది. నేనెలా అనుకున్నానో సేమ్ అలాగే వచ్చింది కానీ ప్రెజెంటేషన్ మంచిగా లేదు. అదిమాట. అది రేకు మీద మంచిగా కాలిస్తే అది కట్ చేయడం కూడా మంచిగా కట్ చేస్తే బావున్ను. అదైతే సక్సెస్‌ఫుల్‌గా మా అమ్మాయికైతే చాలా నచ్చేసింది. తను తిన్నప్పుడు ఫీలింగ్ కూడా మీరు చూడండి. నేను మా అమ్మాయి అయితే ఫుల్‌గా తిన్నాము. మా హస్బెండ్‌కయితే ఫీవరు. ఆయన వంకాయ తినలేదు. టిఫిన్ చేశారన్నమాట. మా అబ్బాయికైతే వంకాయ అంటే ఇష్టం ఉండదు. వాడు తినలేదు. మేమైతే తిన్నామాట. చాలా సెట్ అయింది. ఈసారైతే నేను రౌండ్‌గా కట్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ లోపల ఒకేళ అట్ల రేకు తీసుకుంటే పర్వాలేదు. అట్ల రేకు తీసుకున్నాకే చేస్తాను. రౌండ్‌గా కట్ చేసి చేద్దాము అనుకుంటున్నాను. అప్పుడైతే వీడియో తీస్తాను. ఇంకైతే ఇది నైట్‌ది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచు ఇంక 3 కలిపి పెట్టేసానన్నమాట. ఇదైతే ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి చేశాను. ఇదైతే రైసు. ఇంకో పక్కనైతే కడాయి పెట్టి కొద్దిగా ఆయిలేసి దాని మీద అంటే రేకు మీదైతే కొద్దిగా ఆయిల్ తక్కువ పడతది. కడాయి మీదైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడింది. కానీ ఈ కడాయి కూడా మాడిందన్నమాట. కానీ టేస్ట్ అయితే సూపరుంది. ఇంకా ఇంకా బాగా కోస్తే అదే చూడడానికి చెప్పాను కదా! ప్రెజెంటేషన్ బాలేదని. ఇంకా ఫిష్ ఫ్రై ఎలా ఉంటదో అలా కనబడతదనమాట. అది మంచిగా కట్ చేస్తే. నేనైతే కట్ చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం బావుంది. చెయ్యొచ్చు. అంటే ఏంటంటే నేను ఇది అన్నం కలదేమో అనుకున్నాను కానీ, ఈ వంకాయతోనే మనం అన్నం కలుపుకొని తినేయొచ్చమాట. మనం ప్రత్యేకంగా కర్రీ ఏమి అవసరం లేదు. సెట్ అయింది. బావుంది టేస్ట్ అయితే. ఇంక ఈసారైతే మళ్ళీ ట్రై చేసినప్పుడు మీకు అసలు నేనేమేమి ఏసాము అన్నది అన్నీ చూపిస్తాను. అంటే ఏమంటే అదే ఫిష్ ఫ్రైకి మనం ఏమేస్తామో అవే ఎయ్యాలి. ఇందులో ఒకటి స్కిప్ అయింది నిన్న. నిమ్మరసం ఒకటి స్కిప్ అయింది. అదొక్కటే ఎయలేదు. టేస్ట్ అయితే బావుంది. నిమ్మరసం ఎయలేదమ్మా అంటే, బావుందమ్మా నిమ్మరసం అయితే మరి ఇంకా బావుంటదేమో అని అన్నదమాట. మా అమ్మాయి తింటుంది. తన ఫీలింగ్ అయితే చూడండి చెప్తది. తను కలుపుకొని ఒక ముద్ద పెట్టుకొని ఎలా ఉంది చెప్పమ్మా అని అన్నాను. అంటే ఇలా అంటుంది సూపరున్నదని. ఇంక తను అలా అన్నాక అప్పుడు నాకు కూడా అంటే పర్వాలేదు కష్టపడి చేసినందుకు తనకు నచ్చింది, బావున్నది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే మళ్ళీ బాగోపోతే ఇది కష్టం కదా! ఇంకిదైతే సాటర్‌డే మార్నింగే దాల్ రైస్ చేయమంది. పప్పు పెట్టినప్పుడు వీడియో తీయలేదు నేను. పప్పయితే విజిల్స్ ఏపిచ్చేసాను. పప్పు అంటే నేను ఒక గ్లాసు రైస్‌కి ఒక గ్లాసు పప్పేసేస్తాను. ఏసేసి ఒక 3 విజిల్స్ ఏపిచ్చేస్తాను. దాంట్లోకి జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర ఏసి అయితే నేను తాలింపేస్తాను. ఘీతో తాలింపెడతాను. బావుంటది దాల్ రైసు. ఇంకా దాల్ రైస్ అయితే మా అమ్మాయి నేను ఇంక టిఫిన్ కింద చేసేస్తున్నామాట. ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 11 అయ్యింది. 11:30, 12 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాం మేము టిఫిను. ఇప్పటి వరకు ఏం తిందాం అని ఆలోచించుకుంటూ ఉండిపోయామాట. ఇంక సడెన్‌గా దాల్ రైస్ చెయ్యమ్మా అంటే ఇంక చేశాను. తను నిమ్మకాయ పచ్చడి బుక్ చేసింది. ఇంకా అది నంచుకొని ఇంకిద్దరం అయితే తినేస్తున్నామాట. తనకు పెట్టేసాను. తను వర్క్ చేసుకుంటా ఏదో తింటుంది. ఇంకా నేను కూడా కొద్దిగా ఏసుకొని వేడివేడిగా నిమ్మకాయ పచ్చడి నంచుకొని ఇంక దాల్ రైస్ తినేసామాట. మధ్యాహ్నంకైతే వెజిటబుల్ బిర్యానీ చేద్దాము. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. వెజిటబుల్స్ ఉన్నాయి. కొన్ని నిన్న బిగ్ బాస్కెట్‌లో కట్ చేసినవి బుక్ చేశాను కదా! ఉన్నాయి. ఇంకా ఆటిలతో పన్నీర్ కూడా కొద్దిగుంది. ఇంక దాంతో పన్నీర్ కర్రీ చేసేసి
వెజిటబుల్స్తో ఫ్రైడ్ రైస్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ర్యాండమ్గా తీస్తే లేదంటే లేదు. మా అమ్మాయి ఉంది కదా, ఇల్లు క్లీనింగ్ శుభ్రాలు అవన్నీ ర్యాండమ్గా చూపిస్తాను అంతే. ఇంకా అది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందబ్బా. వేడి ఎందుకు తీయలేదా అని తిన్నప్పుడు అనుకున్నాను. ఇదైతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కొద్దిగా కలర్ఫుల్ గా ఉంది కదా, పసుపు వేసాను. ఇదైతే పన్నీర్ కర్రీ, వీడియో ఎందుకు తీయలేదా అని అనిపించింది తిన్నప్పుడు. చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే